యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ ఎదుర్కోలు మహోత్సవంలో హైకోర్టు జడ్జి మాధవీదేవి, యాదాద్రి ఆలయ ఈవో ఏ భాస్కర్రావు, చైర్మన్ నరసింహమూర్తితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ ఎదుర్కోలు మహోత్సవంలో హైకోర్టు జడ్జి మాధవీదేవి, యాదాద్రి ఆలయ ఈవో ఏ భాస్కర్రావు, చైర్మన్ నరసింహమూర్తితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేక అలంకారంలో ఆలయ మాడవీధుల్లో ఊరేగిస్తూ ఆలయ తూర్పు రాజగోపురం ఎదుట స్వామి అమ్మవార్లను ఎదురెదురుగా అధిష్ఠింపచేసి ఎదుర్కోలు తంతును వైభవంగా నిర్వహించారు. అర్చకులు స్వామివారి తరఫున ఆలయ ఈవో భాస్కర్రావు, ఆలయ ప్రధాన అర్చకులు నల్లాన్ దిఘల్, లక్ష్మీ నరసింహాచార్యులు, అమ్మవారి తరఫున ఆలయ చైర్మన్ నరసింహమూర్తి పెళ్లి పెద్దలుగా ఉండి ఎదుర్కోలు తంతును నిర్వహించారు. ఈ ఎదుర్కోలు మహోత్సవంలో భాగంగా ఇరు వర్గాల మధ్య వాద సంవాదాల నడుమ ఎదుర్కోలు మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఇరు వర్గాల మధ్య వాద సంపవాదాలు, ఒప్పందాలు, చర్చల అనంతరం స్వామివారు మాకు నచ్చారని, అమ్మవారి తరఫున వారు, అమ్మవారు మాకు కూడా నచ్చారని స్వామి తరఫున వారు అంగీకారంతో ఎదుర్కోలు మహోత్సవం ముగిసింది. అనంతరం వేద పండితులు స్వామి అమ్మవార్ల కళ్యాణం కోసం మంచి ముహూర్తాన్ని నిర్ణయించారు. రేపు రాత్రి 8:45 ఆలయ మాడవీధి నందు తిరుకల్యాణోత్సవము, రాత్రి తూల లగ్న పుష్కరాంశ సుముహూర్తంను నిర్ణయించారు. దీనికి ఇరు వర్గాల వారు ఒప్పుకోవడంతో నిశ్చయ తాంబూలాలు మార్చుకోవడంతో ఎదుర్కోలు తంతు ముగిసింది. చక్కటి కూచిపూడి అభినయం గావించారు. గరుడ గమన, ముద్దుగారి యశోద, ఈ రాధాకృష్ణార్పణం, స్వాగతం కృష్ణ అంటూ చక్కటి భక్తి అనేకమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇచ్చి వారిని ఇంకా దినదినం ప్రవర్ధమానమయ్యేట్టుగా చూడాలని కోరుకుంటూ వారి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. ఈ రోజుతో ఈ ప్రోగ్రామ్స్